హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు దీప. మాది చిన్నగరగపల్లి విలేజ్, రామకుప్పం మండలం. నేను చిన్నగరగపల్లి విలేజ్లో విసిజీ నెంబర్గా పనిచేస్తున్నాను. మాదైతే అంటే 4 ఆవులు 3 దూడలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఒక పూటకి 20 లీటర్ల పాలు పోస్తున్నాము. 2.5 సంవత్సరం నుంచి మేము శ్రీజ డైరీకి పాలు పోస్తున్నాము. మేము యాక్చువల్లీ మేము బెంగళూరులో ఉండేవాళ్ళం. మేము ఇక్కడ అంటే సెకండ్ కోవిడ్ రావడం వల్ల మేము మా సొంత ఊరికి రావడం జరిగింది. రాగానే ఇక్కడ మేము ఏం చేయాలో తోచక మేము ఒక ఆవును తీసుకున్నాము. ఒక ఆవును తీసుకొని అంటే ఒక 5 లీటర్ల పాలు పోయటం స్టార్ట్ చేసాం శ్రీజాకి. మాకు మంచిగా లాభాలు రావటం అంటే అన్నీ జరగటం వల్ల మేము ఇంకొక ఆవు అలా అంటే 4 ఆవులు తీసుకోవటం జరిగింది. పుట్టిన అంటే దూడలన్నీ అలాగే పెట్టుకున్నాము. ఇప్పుడు దూడలు కూడా చాలా పెద్దవైపోయినాయి. ఇప్పుడు టోటల్ 7 ఉన్నాయి. పూటకి 20 లీటర్ల పాలు పోస్తున్నాం కాబట్టి మా పిల్లల చదువులకు కానీ అన్నిటికీ మాకు సరిపోతుంది డబ్బులు. శ్రీజ డైరీ నుంచి మాకు మంచిగా అంటే ఏమనిపిస్తుందంటే మా ప్రతి నెల అంటే మాకు అకౌంట్లో డబ్బులు 15 రోజులకు ఒకసారి డబ్బులు అకౌంట్లో పట్టడం వల్ల మా పిల్లల చదువులకు కానీ మా సొంత అంటే ఫ్యామిలీ ఖర్చులకు కానీ అన్నిటికీ సరిపోతుంది. ఇంకా శ్రీజ నుంచి మాకు మంచి అంటే బెనిఫిట్స్ ఉన్నాయండి. అది ఏంటంటే ఫీడ్ అంటే ఫీడ్ ఆర్డర్ చెప్పగానే మాకు పొద్దున్న చెప్తే సాయంత్రం ఆటోలో పంపించేస్తున్నారు. మేము ఇంటికి అంటే మేము వెళ్ళి తీసుకురావాలంటే మాకు చాలా కష్టంగా ఉంటుంది. అది మాకు డైరీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరీ అంటే మాకు ఎంపీపీ సెంటర్కే పంపించేస్తారు. మేము ఇంటి దగ్గరికి తీసుకెళ్తున్నాము. ఇంకా నెయ్యి కానీ మాకు ప్రతిదీ అంటే మినరల్ మిక్చర్ అవని ఏది చెప్పగానే మాకు అందరూ బాగా సహకరిస్తున్నారు. ఏ ఇన్ఫర్మేషన్ కావాలని నేను విసిజీ నెంబర్గా పనిచేస్తున్నాను కాబట్టి మాకు ఏదైనా అంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మా డైరీలో ఉన్న సభ్యులందరికీ నేనే సాల్వ్ చేస్తాను. పాల రేట్లు పట్టడం అంటే సరిగ్గా పడలేదంటే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మినరల్ మిక్చర్ వాడండి అంటే ఆ ఆవులకి మంచి పోషక విలువలు ఇస్తే అవి మంచిగా రేట్లు పడతాయని నేనే సలహాలు ఇస్తూ ఉంటాను. తర్వాత ఇప్పుడు అంటే అందరూ ఇక్కడ నుంచి బెంగళూరు కానీ బాంబే కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఎక్కడికైనా వలస వెళ్ళాలనుకుంటారు. కానీ మేము బెంగళూరు నుంచి విలేజ్కి వచ్చేసాం. ఎందుకంటే మా శ్రీజ డైరీ మాకు అండగా ఉంది. అందువల్ల మేము ఎవరు కానీ వలస వెళ్ళకండి. ఇక్కడే ఊళ్ళలో శ్రీజ డైరీ అండగా ఉంది. మీరు హ్యాపీగా అంటే ఉండొచ్చు. ఇక్కడే ఆవులు తీసుకొని పాలు పోసుకొని హ్యాపీగా ఉండొచ్చు.